బహుజనులకి రాజ్యాధికారం వచ్చే వరకు నేను నల్ల చొక్కా తీనన్నారు. అందుకని ఆయన ఈ నల్ల చొక్కా వచ్చుకున్నారు. అదేవిధంగా వి ద లయలైట్స్, మీ ఇద్దరం లయోలా కాలేజీ మిత్రులు. నేను కొంచెం డీవియేషన్లో ఉన్నాను కాబట్టి ఇది మాస్టర్. వారు శుభ్రంగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు. వారు ఆనంద్ శామ్యుల్. వీఆర్ బ్యాచ్మేట్స్ ఫ్రమ్ లయోలా కాలేజ్. ఐ లౌడ్లీ అండ్ ప్రౌడ్లీ అనౌన్స్ వీ ద స్టూడెంట్స్ ఆఫ్ లయోలా కాలేజ్. ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా ఈ బహుజన రాజ్యాధికారం, బహుజన విద్యం, పూలే అంబేద్కర్, కన్షీరాము వాదాన్ని ముందుకు తీసుకుని ఏనాటికైనా మనము ఆ మాస్టర్ కింద తీసుకోగలుగుతామా, తీసుకునే దాంట్లో మనం నిరంతరం ప్రయాణం చేయాలనేటువంటి నినాదంతో అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేస్తున్నటువంటి మరి బక్కా పరంజ్యోతి గారు ఈ రోజున మన మధ్య ఉన్నారు. వారందరికీ మరి ముఖ్యంగా ఈ రోజున వచ్చినటువంటి దైవజనుల అందరికీ ఎందుకంటే బికాస్ you are elected and selected by God. You are the representatives on the land to propagate and to profess the voice of the message given by Lord Jesus to the unreached millions. Eternal voice, the only one book, Constitution. Irrespective of caste, color, creed, sex, race, religion, region, age and language, all leads to only one way. That one way is the only book, that is the Constitution of India, given by our Baba Saheb Dr. B.R. Ambedkar, Ihaloka Rakshakudu, Paraloka Rakshakudu Prabhu. సో మీరు ఇంతకు ముందు ఏ డయాస్ మీద, ఏ ప్లాట్ఫామ్ మీద, ఏ బ్యానర్ మీద ఈ రెండు చూసుండ్రు. ఒక పక్కన పరలోక ప్రభువు, మరొక పక్కన ఇహలోక రక్షకుడు. చేసేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, జై భీమ్. చేసేయమన్నాడు ప్రభు, చెయ్యాలి. సో ఈడబ్ల్యూఎస్ ఎంత ఈజీగా కొట్టేశారాడు. అసలు ఎవరైనా అడిగారా? ఈ రోజున ఎస్సీ వాడు మంచి మార్కులు వచ్చేస్తాయి. ఈడబ్ల్యూఎస్లో ఉన్నవాడికి మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి, కానీ వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు. ఎంబీబీఎస్లో కూడా ఎస్సీ వాళ్ళకంటే తక్కువ వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్లు వస్తున్నాయి. మన పిల్లలకి రావట్లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళు ఏం అడగలేదు, పోరాటాలు చేయలేదు. మరి ఇందాక చెప్పినట్టుగా 1956లో సిక్కులకి ఇచ్చారు. ప్రెషర్ 1990లో బుద్ధిస్టులకి ఇచ్చారు. ప్రెషర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 25%గా 30% ఉన్నటువంటి క్రైస్తవులు, దళితులు, క్రైస్తవులు వీళ్ళందరూ పోరాటం చేసి ఇక్కడ ప్రెజర్ గ్రూప్గా మారి మనం గనక వస్తే ఖచ్చితంగా అయ్యో వీళ్ళు లేకపోతే ప్రభుత్వాలు కూల్చేస్తారు. కన్షీరావు గారు చెప్పారు, మేము రాకపోయినా పర్వాలేదు, ముందు కూల్చేస్తాం, తర్వాత మేము అధికారం తీర్చుకుంటామని, ఓడిస్తాం, మేమే నిర్ణయిస్తామన్నాడు ఆయన. సో మనం ఆ విధంగా గనక ప్రెజరు తీసుకురాగలిగితే ఎంతకాలం వండుతాము? కట్టెలు పెట్టి మా తాతమ్మ ఎవరో కట్టెలు పెట్టి వండారు, కానీ చాలా టైం పట్టింది. ఇప్పుడు అన్నం ఉడకడానికి ప్రెస్టేజ్ కుక్కర్ వచ్చింది, 3 విజిల్స్ వేస్తే అన్నం ఉడికిపోతుంది. అంటే ప్రెజరు. అట్లాగే మనం ఇచ్చినటువంటి ప్రెజర్ ఎక్కువ కనుక ఉంటే ప్రభుత్వాలు. పూర్ణచంద్రరావు గారు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఆ మాస్టర్కి మనం తీసుకోవాలి. ఓటు యుద్ధానికి సిద్ధం కండి, బాలుడు నడవవలసిన త్రోవను నేర్పండి, కథ మొత్తం మార్చేది ఆయన చేస్తాడు. జై భీమ్, జై భీమ్, ప్రైజ్ ది లార్డ్, జై భీమ్. థ్యాంక్ యూ.